హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ సింపుల్గా ఎలా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ముందుగా కింద బ్లౌజ్కి కింద లూజ్ తీసుకోవాలి. బెల్ట్ భాగం దగ్గర ఈ విధంగా రెండు ఖర్చు భాగాలను మధ్య ఫోల్డ్ చేసుకోవాలి. ఈ బార్డర్ దగ్గర నుంచి మనం లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా వెనక భాగం డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం డీప్ భాగం ఎంత అవుతుందో కరెక్ట్గా ఈ బార్డర్ దగ్గర నుంచి డీప్ భాగానికి తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ డీప్ భాగం దగ్గర నుంచి పట్టుకొని మనకి షోల్డర్ దగ్గర లూజ్ అంటే మెడ భాగానికి లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్గా అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పట్టుకున్నట్లయితే మనకి షోల్డర్ జారకుండా కరెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో షోల్డర్ దగ్గర బ్లౌజ్ పొడవు భాగం ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం పైకి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ లూజు ఖర్చు భాగంతో ఎంత అవుతుందో లూజు అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి కింద నుంచి కరెక్ట్గా ఖర్చు భాగం ఎంత అయితే వస్తుందో కరెక్ట్గా అంతవరకు చంక భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఖర్చు భాగం ఎంత అవుతుందో ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగానికి పైన ఖర్చు భాగానికి మార్క్ చేసిన దగ్గర నుంచి కిందకి గీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి కిందకి గీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చంక భాగం లూజు, ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఖర్చు భాగంతో ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఈ కార్నర్లో షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చి ఈ కార్నర్లో మాత్రం రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి మెడ భాగానికి చిన్న మెడ కావాల్సిన వాళ్ళు ఈ కార్నర్లో ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకి పెద్ద మెడ కావాల్సిన వాళ్ళకి కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు రౌండ్. మనకి పైనుంచి చిన్న మెడ కావాల్సిన వాళ్ళకి పైనుంచి సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు పైనుంచి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కింద మనం జాయిన్ చేసే దగ్గర బెల్ట్ భాగం దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం మనం బెల్ట్ భాగాన్ని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మనం బెల్ట్ భాగం వేరొక ముక్కను జాయిన్ చేసుకుని వేసుకోవడం వల్ల నడుం భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉండడం కోసం మనం బెల్ట్ భాగాన్ని వేరొక ముక్క తీసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంకి మనం డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు బ్లౌజ్ పొడవు భాగం ఎంత అయితే ఉందో వెనక భాగానికి డాట్ పొడవు ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఎంత పొడవు ఉందో అంతవరకు డాట్ ఎప్పుడు కూడా మనం సన్నగానే వేసుకోవచ్చు. మనకు వెనక భాగం బాగా లూజ్ అనిపించినట్లయితే కొంచెం టైట్ చేసుకోవచ్చు డాట్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. కింద భాగాన్ని మనం ఒక 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. విధంగా మనకు ఉక్సుల భాగంతో పొడవు ఎంత అవుతుందో ఒకసారి చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగాన్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకొని కింద డాట్కి ఎంత అవుతుందో మనం ఈ విధంగా చూసుకోవాలి. సాగకుండా
మనకి ఖర్చు భాగంతో పైకి పట్టుకోవాలి. కరెక్ట్గా ఇది ఎంత అయితే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇది మడత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే భాగాన్ని ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరికైనా సరే ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగానే మనం క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం దీని చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకు పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చంక భాగానికి ఈ కార్నర్ లోపలికి ఒక మార్క్ చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కటింగ్ చేసే ముందు ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్తో పని లేకుండా ఉంటుంది. ఈజీగా ఉండడం కోసం మనం ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఉక్సుల భాగంతో మెడ భాగానికి ఈ విధంగా మన స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం మార్కింగ్ చేసిన స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మనకి కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కొంచెం లోతు భాగాలు లోపలికి తీసుకుంటూ ఈ కార్నర్లో రౌండ్ చేసుకోవాలి. మనం సరిపోతుందో లేదో ఒకసారి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనం కటింగ్ కోసం పైకి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం పైనుంచి కటింగ్ చేసుకోవాలి. కొంచెం ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ నుంచి తీసుకోవాలి. ఉక్సుల భాగంతో ఎప్పుడు కూడా మనకి తాలు భాగం ఎక్స్ట్రా భాగం కాబట్టి తాలు భాగంతో తీసుకోకూడదు మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కిందకి లోతు భాగం కోసం. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు కింద డాట్కి మన షోల్డర్ మధ్య భాగానికి మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ లోతు భాగాన్ని మనకి ఎక్కడైతే డాట్ ఉందో అక్కడికి లోతు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ పైనుంచి సరిపోతుంది. సన్నగా ఉండే వాళ్ళకి లోతు భాగం, లావుగా ఉండే వాళ్ళకి మాత్రం కొంచెం కింద నుంచి జరుపుకోవాలి మార్కింగ్. మనం నడుము భాగంకి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి జరుపుకోవాలి కిందకి. ఈ విధంగా ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర నుంచి మనం లోతు భాగాన్ని తీసుకోవాలి. ఈ కార్నర్లో ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ వచ్చే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా తీసుకోవాలి లోతు భాగం. ఈ కార్నర్లో 1/2 ఇంచ్ వచ్చే విధంగా మార్క్ చేసుకొని పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే తీసుకోవాలి.
ఈ విధంగా తీసుకున్నట్లయితే చంక భాగం మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా లోతు భాగం మనం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి మన మెజర్మెంట్ ఎప్పుడు కూడా. మనకి ఎంతైతే డాట్ పొడవు ఉందో ఖర్చు భాగానికి మార్కింగ్ కుదురుకోవాలి గ్యాప్. ఇప్పుడు మనకి డాట్ ఎంతైతే పొడవు ఉందో పొడవు భాగానికి సన్నగానే మార్కింగ్ తీసుకోవాలి. మరీ వెడల్పు తీసుకోకూడదు, టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం షేప్ పట్టి దగ్గర నుంచి తీసుకోవాలి మెజర్మెంట్. ఉక్సుల భాగానికి కొంచెం ఖర్చు భాగానికి గ్యాప్ ఉంచుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో కింద డాట్కి లూజ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు ఖర్చు భాగం దగ్గర నుంచి ఎంతైతే పొడవు ఉందో పైకి అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. మనకి సన్నగా ఉండేవాళ్ళు వెడల్పు వేసుకోవచ్చు, లాగుండే వాళ్ళు మాత్రం వెడల్పు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి మనకు 3వ డాట్ వస్తుంది చంక భాగానికి. ఈ విధంగా మూడిట్లకి కూడా ఒకే గ్యాప్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులో కూడా ఇదే విధంగా వేసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కూడా మనం ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి ఇప్పుడు కూడా. మనకి క్లాత్ ఎక్కువనట్లయితే 3 చొప్పున తీసుకోవచ్చు. అదే తక్కువనట్లయితే 2 అయినా తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ని అటాచ్ చేసుకోవచ్చు. పైన ఖర్చు భాగాన్ని గ్యాప్ ఉంచుకోవాలి. ఓపెన్ సైడ్ కూడా ఖర్చు భాగానికి కొంచెం గ్యాప్ ఉంచాలి. కింద కూడా ఖర్చు భాగం కోసం గ్యాప్ ఉంచి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఖర్చు భాగంతో నడుము భాగం ఎంత అవుతుందో ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. మనకు లూజ్ ఎంత అవుతుందో కొంచెం పెంచుకొని మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా కింద స్టిచ్చింగ్కి గ్యాప్ ఉంచుకోవాలి. మనకి ఓపెన్ సైడ్ నడుము భాగం వైపు 2 ఈక్వల్గా అయితే ఉండవు, చూసుకొని మార్క్ చేసుకోవాలి. మనకు పైన మార్కింగ్ దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ పైన భాగానికి కలుపుకోవాలి. మనకి బ్లౌజ్ బాగా పెద్ద అయినట్లయితే మనకి ఓపెన్ సైడ్ 3.5 ఇంచెస్ తీసుకోవాలి పొడవు భాగాన్ని. నడుము భాగం వైపు అయితే 2.5 ఇంచెస్ తీసుకోవాలి. మనకి వేరే కలర్ వచ్చినట్లయితే మనకి పైన వేసుకొని వెనక భాగానికి తిప్పుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కలు తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. తాళ్ళు భాగానికి ఒకటి, ఉక్సుల భాగానికి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు మనం చేతులు తీసుకోవాలి. ఇప్పుడు చేతుల కోసం 2 చేతుల కోసం 2 ఫోల్డ్స్ ఈ విధంగా వేసుకోవాలి. ఇదే భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మధ్య భాగానికి. ఇప్పుడు మన చేతులు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి కింద ఖర్చు భాగం కోసం లోపల ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవచ్చు కింద గ్యాప్.
మనకి లూజ్ సరిపోకపోతే మాత్రం జాయింట్ చేసుకోవాలి ముక్కనెప్పుడు కూడా మనం. మన హ్యాండ్ 4 ఫోల్డింగ్స్ ఏ విధంగా అయితే వేసామో మనం చంక భాగాన్ని కూడా అదే విధంగా వేసుకోవాలి. మనం 2 జాయిన్ చేస్తాం కాబట్టి కొంచెం దూరంగానే మనం కొంచెం మార్క్ చేసుకోవాలి లూజ్గా. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఎంత అవుతుందో ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి మార్క్ చేసుకోవాలి. మనకి లూజు కింద నుంచి సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కొంచెం ఎక్స్ట్రానే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు స్టిచ్చింగ్ పాయింట్కి ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ నుంచి 1 ఇంచ్ వరకు మనం లోతు తీయకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు తీసుకుంటూ మనం చంక భాగాన్ని కలుపుకోవాలి. కరెక్ట్గా మన షోల్డర్ మధ్యలో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి చంక భాగం ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మన ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. మనకి ఇది ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. జాయింట్ చేసాక కాబట్టి మనం కట్ చేసుకోవచ్చు. ఈ 2 చేతుల కోసం ఈ విధంగా జాయింట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 పొరల మీద లోతు భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు కూడా 2 రైట్ సైడ్స్ కూడా మనకి లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. లేదా మనం ఈ విధంగా ఎదురుబదురుగా వేసుకొని రైట్ సైడ్స్ 2 లోపలికి వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు భాగాన్ని తీసుకోవాలి. మనం 1 ఇంచ్ వరకు లోతు తీయలేదు కాబట్టి 1 ఇంచ్ వరకు మనం లోతు తీసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర లోతు భాగంలో స్టిచ్చింగ్కి కొంచెం కట్ చేసుకోవాలి. మన ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కట్ చేసుకోవాలి. కొంచెం ఇప్పుడు మెడ భాగం కోసం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వెనక భాగం కోసం బెల్ట్ భాగం కోసం మనం స్ట్రైట్గా ముక్కలు తీసుకొని జాయింట్ చేసుకోవాలి బెల్ట్ భాగానికి. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.